ఆడిపోతే వెనకమని వెనకమని మా అల్లుడు ఉన్నాడు నన్ను బాగా ఫోటో తీస్తానని రాబోయే లోపల ఇది ఒకటే ఆలోచన కట్టుకున్నాను. నీకు కాదు జరుగుతున్నట్టు గౌరవనీయులు మాన్యులు పెద్దలు శశింగం నియోజకవర్గ శాసనసభ్యులు మన వరదాని కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభోత్సవం విచ్చేస్తున్న ఎమ్మెల్యే గారికి సాదర స్వాగతం. సార్ గట్టిగా చెప్పడంతో ఎమ్మెల్యే గారికి సాదర స్వాగతం పలకాల్సిందిగా మహిళలను కోరుతున్నాను. అదేవిధంగా గౌరవ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎంపీడో గారికి, తహసీల్దార్ గారికి, వార్డు మెంబర్లకు, ప్రజాప్రతినిధులకు, మహిళా సంఘం ప్రతినిధులకు, జిల్లా అధికారులకు, మండలాధికారులకు, గ్రామాధికారులకు, పోలీస్ సిబ్బందికి, మహిళా సరౌండింగ్స్ లో పబ్లిక్ పోయినప్పుడు చాలుంది కొంచెం ఎవరిది సోదరుడు సుధాకర్ గారు, వేదిక మీద ఉన్న ఇతర గ్రామాలకు సంబంధించిన సర్పంచులు, ఈ గ్రామ ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వేదిక పైన ఉన్న అధికారులందరికీ, మా ఇల్కుర్తి గ్రామ సోదరిమణులకు, సోదరులకు, రైతు మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాను. నేను రాజకీయాల్లోకి వచ్చి 32 సంవత్సరాలుగా వస్తున్నాను.
మొట్టమొదటిసారిగా 1994లో నేను ఎమ్మెల్యే ఎన్నికయ్యాను. ఇప్పుడు 2026 32 సంవత్సరాలు అయింది. నేను మొదటిసారి ఎమ్మెల్యే ఎన్నికైనప్పుడు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు పుట్టి ఉండకపోవచ్చు, కొంతమంది కోడళ్ళు అప్పటికి ఎలుకుర్తికి రాకపోయి ఉండవచ్చు, వాళ్ళ పెళ్లిళ్ళు కాలేదు కావచ్చు అప్పటి వరకు. కానీ ఎలుకుర్తి గ్రామంతో 32 సంవత్సరాలుగా నాకు చక్కటి అనుబంధం ఉన్నది. ఈ గ్రామ ప్రజలు చాలా చాలా మంచివారు. 32 సంవత్సరాలుగా నాకు అన్ని రకాలుగా అండగా ఉంటున్న గ్రామం ఏదైనా ఉంది అంటే అది ఎలుకుర్తి గ్రామం అని చెప్తున్నాను. నేను పోటీ చేసిన ప్రతిసారి, ఒక్కసారో ఏమో అంతే, నేను పోటీ చేసిన ప్రతిసారి ఎలుకుర్తి గ్రామం నాకు మెజారిటీ ఇచ్చింది. ఏదో ఒక ఎన్నికలు మాత్రమే మైనస్ అయింది, ఎందుకైందో తెలియదు. కానీ ఇతరత్ర ఎప్పుడు పోటీ చేసినా కూడా నాకు ఈ గ్రామము మెజారిటీ ఓట్లు ఇచ్చింది. మీరు నా పట్ల చూపించిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా నేను కూడా ఎలుకుర్తి గ్రామం పైన ప్రత్యేక దృష్టితో పనిచేయడం జరిగింది. ఇవాళ ఎలుకుర్తి గ్రామానికి 4 వైపుల బీటీ రోడ్లు ఉన్నాయి. ఈ 4 వైపుల బీటీ రోడ్లు కూడా ఆనాడు మీ ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు చేపట్టిన బీటీ రోడ్లు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ గ్రామంలో వాటర్ స్కీమ్ ఇచ్చుకున్నాం, వాటర్ ట్యాంక్ కట్టుకున్నాం, ఈ గ్రామంలో ఇల్లు ఇచ్చుకున్నాం, ఈ గ్రామంలో సీసీ రోడ్లు ఇచ్చుకున్నాం. ఈ గ్రామంలో అన్నిటికంటే మించి ఇక్కడ భూమి లేని నిరుపేదలకు మనము ప్రభుత్వ భూమిని కూడా వాళ్ళకు పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది. అనేక రకాలుగా ఈ గ్రామ అభివృద్ధి కొరకు పనిచేయడం జరిగింది. కాకపోతే మీకు నాకు మధ్యన 20 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. 2004 తర్వాత మళ్ళీ నేను 2023లో ఎమ్మెల్యే అయినా. మధ్యలో ఏదో ఉప ఎన్నికల్లో ఒక 9 నెలలు ఉన్నా కానీ మొత్తం ఈ పీరియడ్ ఒక 5 సంవత్సరాలు విజయరామరావు గారు ఉన్నారు, ఒక 15 సంవత్సరాలు రాజయ్య గారు. ఈ 20 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా ఉన్న పెద్ద మనుషులు కాస్తంతరైనా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని, గ్రామాలను అభివృద్ధి చేయాలని ఆలోచించి ఉంటే ఇవాళ ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడే రామన్నగూడెం పోయి వస్తున్నాను. ఆనాడు నేను వేసిన రోడ్డు దాని మీద మళ్ళా మట్టి పోసినట్టుగా లేదు, అన్ని గుంటలు గుంటలు అయిపోయింది. ఆ రకంగా ఏ ఊరికి వెళ్ళినా, ఎటువైపు వెళ్ళినా రోడ్లన్నీ పాడై ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా నేను వచ్చిన తర్వాత మన నేషనల్ హైవే ఓవరాల్ దగ్గర నుంచి ఎలుకుర్తి, ముప్పారం, నారాయణగిరి వరకు ఒక 50 కోట్ల రూపాయలు ఆర్ఎండ్బి నుంచి మంజూరు చేయించాను. మీ ఊరు గుండా డబుల్ రోడ్ వేయిస్తున్నానని చెప్పి నేను ఈ సందర్భంగా మొన్ననే ఆ రోడ్ కూడా టెండర్ అయింది హ్యామ్ కింద. త్వరలోనే వాళ్ళు పనులు కూడా ప్రారంభిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ గ్రామంలో ఆనాడు ఇల్లు ఇచ్చినాం. మళ్ళా మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ మనము ఒక 21 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకున్నాం. మధ్యన 15 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టలే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, డబుల్ బెడ్రూమ్ లేదు, సింగిల్ బెడ్రూమ్ లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. ఏమైనా ఇచ్చిలే ఎలుకుర్తికి ఇల్లు? ఏ ఒక్క ఇల్లు రాలే. 21 ఇల్లు వచ్చినాయి. ఇప్పుడే సర్పంచ్ గారు చెప్తున్నారు, గతంలో ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద మంజూరై వెసులుబాటు కాక ఎల్లక కట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసంపూర్తిగా ఉన్న ఇల్లు ఉన్నాయి, వాటికి మనము మంజూరు చేయాలి. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనా కట్టుకుంటే అవి కూడా అసంపూర్తిగా ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఒక కొత్త నిర్ణయం తీసుకున్నది. అందులో అదేంటంటే, గతంలో ఇల్లు మంజూరై ఏదేని కారణాల వల్ల ఆర్థికంగా వెళ్ళకపోవడం వల్ల కట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు 2వ విడతలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నారు. బేస్మెంట్ అయితే 1 లక్ష తీసేసి 4 లక్షలు,
లెంటల్ వరకు వస్తే 2 లక్షలు తీసేసి 3 లక్షలు, స్లాబ్ అయితే 3,40,000 తీసేసి 1,60,000 రూపాయలు. ఈ రకంగా గతంలో మంజూరైన ఇళ్ళన్ని కూడా పూర్తి చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పోయినసారి మొదటి విడత 21 ఇళ్ళు ఇచ్చినాం. ఈసారి ఎల్కుర్తి రామన్నగూడానికి కలిపి రామన్నగూడానికి ఒక 10 ఇళ్ళు, ఎల్కుర్తికి ఒక 20 ఇళ్ళు, 30 ఇళ్ళు మంజూరు చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవనీయంగా తెలియజేస్తున్నాను. ఇవి కాకుండా ఈ గ్రామంలో నేను గతంలో ఎస్సీకి కమ్యూనిటీ హాల్ కొరకు 10 లక్షల రూపాయలు ఇచ్చిన, కానీ మీరు కట్టుకోలేదు. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ గారు అంటారు ఎస్సీ కమ్యూనిటీ హాల్ లేదు అని. దానికి నా తప్పు కాదు, నా పొరపాటు కాదు. నేను ఇచ్చాను, మీరు కట్టుకోలేదు, మీ పొరపాటు. అదేవిధంగా మహిళా కమ్యూనిటీ హాల్ ఇచ్చినాం, అది అసంపూర్తిగా ఉంది. వాళ్ళకు బిల్లు రాలే పాపం. 2 ఏళ్ళు తిరిగి వాళ్ళని చూస్తే నాకే భయం వేసేది. వీళ్ళు మళ్ళా వచ్చి బిల్లు ఏం చేయాలరా బాబాయ్, మొన్న వచ్చినట్టు కదా బిల్లు ఏదో కొంత, మొన్న బిల్లు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ మీకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నా, మంచిగా కట్టుకోండి కమ్యూనిటీ హాల్. ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా ఇస్తాను, కానీ కట్టుకోవాలి. నేను ఎవరో వచ్చి కట్టరు, కడియం సీఎం నిలబడి కట్టియారు. కేసీఆర్ అనేది నేను కుర్చీ చేసుకొని కట్టిస్తాను. ఇవన్నీ అయ్యే పనులు కావు, అయ్యే మాటలు కూడా కావు. మీకు మంజూరు ఇవ్వడం వరకే నా వంతు, పని చేసుకోవడం మీ వంతు. దయచేసి ఎస్సీ కమిటీ హాల్ కానీ మహిళా కమిటీ హాల్ కానీ మనం త్వరితగతిన పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇంకా మనం ఎల్కుర్తి గ్రామంలో ప్రధానమైన రోడ్ ఏమో సీసీ రోడ్ చేయబోతున్నాం, నారాయణగిరికి వెళ్ళే రోడ్ను. మిగతా ఇంకా ఎక్కడైతే ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయో అప్పుడు మనం వేసిన రోడ్లు కూడా కొట్టుకపోయినాయి, చెడిపోయినాయి, 25 ఏళ్ళు అయిపోయాయి. అలాంటి ఇంకేమైనా ఉంటే కూడా ఆ రోడ్లను కూడా మనం తప్పకుండా టేకప్ చేద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి. గతంలో లాగా ఆర్థిక పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పాలైనది. ఎవరు చేసి ఇలా అప్పులకి వస్తే పక్కన పెడితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పైన 8 లక్షల కోట్ల అప్పున్నది. నెలకు 7,000 కోట్ల రూపాయల మిత్తి వాయిదా కడుతున్నాం. అయినా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తున్నారు. 6 గ్యారెంటీల పేరిట ఒక్కొక్కటే పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. దయచేసి దీన్ని మనం అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ ప్రభుత్వము రైతు క్షేమంగా ఉండాలని, రైతు పండించిన పంటలకు మద్దతు ధర లభించాలని ఆలోచనతో పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఈ కొనుగోలు కేంద్రంలో క్వింటాల్కు మనం 2,369 రూపాయలు దొడ్డు రకాలను కొంటున్నాం. సన్న రకాలైతే 2,389 కొంటున్నాం. ప్రభుత్వం కొన్న తర్వాత తిరిగి దీన్ని మనం మిల్లర్లకు అమ్మినప్పుడు వాడు మళ్ళీ ఈ ధర పెడతలేడు. 1900కు 2,000కే కొంటాడు ప్రభుత్వం దగ్గర, వాళ్ళంతా రింగ్ అయ్యి. అట్లా ప్రభుత్వానికి కొన్న వరి ధాన్యం పైన క్వింటాల్కు 400 రూపాయల నష్టం వస్తుంది. ఇప్పుడు మనం మొత్తం ఈ పంటలను కొనుగోలు చేయడానికి 23,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకున్నాం. ఇప్పుడు ఆ 23,000 కోట్లలో 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం జరగబోతున్నది. మక్కలు కొంటున్నాం. మక్కలు మనం కొనకపోతే బయటికి తీసుకుపోతే వాడు 1,600, 1,700, 1,800 కూడా గుట్టోడు లేడు, దిక్కు లేడు. ఇప్పుడు మనం మక్కలు 2,400 క్వింటల్ కొంటున్నాం. అది తిరిగి మళ్ళీ అమ్మినా కూడా వాడు 4,500కు తక్కువ కొంటున్నాడు. అక్కడ 1,000 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. అంటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పించడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వానికి ప్రతి పంటకు 4 నుంచి 5,000 కోట్ల రూపాయల నష్టము రైతుల తరఫున భరించవలసి వస్తున్నారు. దీన్ని గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. అయినా రైతు నష్టపోవద్దనే ఆలోచనతోని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రైతు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం ముందుకు వచ్చి నష్టమైన భరించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. ఇది దయచేసి రైతులందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. అది కాకుండా ఇవాళ ఎకరానికి 12,000 రూపాయల చొప్పున సంవత్సరానికి
రైతు భరోసా ఇస్తున్నాం. సన్నాలు పండించిన రైతులకు క్వింటల్కి 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తున్నాం. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా రైతుల కొరకు చేస్తున్నాం. అది కాకుండా ఇవాళ ఈ రాష్ట్రంలో మహిళలను లక్షాధికారులను చేయాలి, కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు ఇవాళ చేపడుతున్నారు. ఇవాళ ఇంతమంది మహిళలు ఉన్నారు, ఇందిరమ్మ చీరలు కూడా కట్టుకొని వచ్చారు. సంతోషం అనిపిస్తున్నారు. గతంలో ఇందిరమ్మ చీరలు బతుకమ్మ చీరలు ఇచ్చేది. ఆ బతుకమ్మ చీరలు కట్టుకునేదా మీరు? ఆ బతుకమ్మ చీరలు ఎక్కడ కట్టేది? చీరలలో చిలకలలా కట్టేది. పిట్టలను బెదరగొట్టడానికి, జంతువులను బెదరగొట్టడానికి చీరలలో చిలకలు. ఇప్పుడు చూడండి, పట్టు చీరలు ఎక్కువ ఉన్నాయి ఇందిరమ్మ చీరలు. అంటే ప్రభుత్వం ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేస్తుందనడానికి నిదర్శనం ఇది. ఇవాళ ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. ఇటు పక్కన ఉన్న వాళ్ళని ఏమంటారంటే, ఈ ప్రభుత్వం అనవసరంగా ఆడోళ్లకు బస్సులలో ప్రయాణం చేసి ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఇచ్చింది, ఇళ్లలో ఎవరు ఉంటలేరు, పొద్దున ఇంత టిఫిన్ తింటారు, అవతల పడతారని అంటారు. ఇది బంద్ చేయాలంటారు. ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేది బంద్ చేయాలంటాను. నేనంటాను అది కరెక్ట్ కాదంటాను. ఎవరో ఒకరిద్దరు దుర్వినియోగం చేస్తే చేయొచ్చు, కానీ ఎంతమంది, ఎన్ని లక్షల మంది మహిళలకి ఉపయోగపడుతున్నది. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వచ్చిన తర్వాత ఆటోలలో పోవడం బంద్ తక్కువైంది. బస్సులలో పోతారు. ఈయన బస్సు ఎక్కే తల్లి గారింటికి పోయారు, ఈయన బస్సు ఎక్కే బిడ్డలు ఇళ్ళకి పోయారు, ఇక్కడ బస్సు ఎక్కే బంధువులకు పోయారు, ఇక్కడ బస్సు ఎక్కే అన్నపడకు పోయా, ఇంకేదైనా ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కునే, ఈడ బస్సు ఎక్కే వరకాయలు పోయా, బట్టల దుకాణాలు 2 చీరలు కొనుక్కొని వచ్చాయి. ఇవన్నీ అంతకంటే ఎక్కువ ఇంట్లో గొడవ అయిందనుకో, ఇంటి ఆయన ఏమన్నారు అనుకో, ఇంతవరకు వచ్చినామని చెప్పి అన్నపడవ పోయి ఆడ బస్సు ఎక్కి అటు ఎమడాల కన్నా ఇటు అదే రూట కన్నా పోయి దేవుని దగ్గరికి పోయి దేవునికి నమస్కారం పెట్టుకుని దండం పెట్టుకుని వచ్చి, ఇది ఉపయోగపడుతుందా లేదా? ఇది ఉంచాలా తీసేయాలా? ఉంచాలి. కాబట్టి మహిళలకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీలలో ఉచితంగా ప్రయాణం చేసి ఒక అవకాశం వచ్చింది. అన్నిటికంటే మించి ఈనాడు రాష్ట్రంలో 13,500 కోట్ల రూపాయల ఖర్చుతోని 3,15,00,000 మందికి నెలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తున్నాం. 13,500 కోట్ల రూపాయల ఖర్చుతోని సంవత్సరానికి మందికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తున్నాం. గతంలో కూడా రేషన్ షాపుల ద్వారా బియ్యం ఇచ్చేది, కానీ ఆ బియ్యం తినడానికి ఉపయోగపడేది కాదు. కొంచెం ముఖవాసన ఉండేది, అన్నం వండితే ముద్ద అయ్యేది, అలా ఏ కూర వేసినా అది రుచి ఉండేది కాదు, పచ్చి ఉండేది కాదు, సప్పగా ఉండేది. పేదవాళ్ళకి కడుపు నింపాలనే ఆలోచనతో సన్న బియ్యం ఇచ్చింది. ఆ సన్న బియ్యాన్ని వాళ్ళ ఇంటికి తీసుకుపోయి వండుకొని తింటున్నాం, అమ్ముకుంటలేదు. మరి ఎల్కుర్తి గ్రామంలో సన్న బియ్యం తీసుకుంటోళ్ళు తింటోళ్ళు చేతులు ఎత్తండి. సన్న బియ్యం తింటోళ్ళు తింటలేవా? నువ్వు తింటలేవా? మరి ఎత్తమైన చెయ్యి. అంటే దాదాపుగా అందరూ కూడా మా సర్పంచులతో సహా నాతో పాటు అందరం సన్న బియ్యమే తింటున్నాం. ప్రభుత్వం అంటే నేను తీసుకుంటలేను అనుకో, కానీ అందరం సన్న బియ్యం తింటున్నాం. ఇది ఎంతో గొప్ప పథకం, దేశంలో ఎక్కడ లేదు. పేదవాని కడుపు గురించి ఆలోచించి, పేదవాని ఆకలి గురించి ఆలోచించి సన్న బియ్యం ఇచ్చి కడుపు నిండా అన్నం పెడుతున్న రేవంత్ రెడ్డి గారికి గట్టిగా చెప్పటంతో ఒకసారి కృతజ్ఞతలు చెప్పాలి. రెండవది, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు విద్యుత్ బిల్లులు కట్టలేకపోతున్నారు, అప్పుల పాలవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుకి ఏదైనా సాయం చేయాలని ఆలోచించి రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత అది బీఆర్ఎస్ లో కేసీఆర్ ఇచ్చింది, ఇప్పుడు మనం కూడా ఇస్తాం. కానీ ఉచిత విద్యుత్కు నాంది ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్ళు ఇంటికి వాడుకునే కరెంటు నెలకు 500 రూపాయలు, 600, 800, 1000 రూపాయలు బిల్లులు వస్తారే, కట్టలేకపోతున్నారు, పేదవాళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారని ఆలోచించి ఇంటికి వాడుకునే కరెంట్ నెలకు
200 యూనిట్ల లోపు ఎవరైతే కరెంటు వాడుకుంటారో వాళ్ళకు ఉచిత కరెంట్ ఇస్తున్నది మన ప్రస్తుత ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం. మీ అందరికి కూడా ఉచిత కరెంటు ఇంటికి వస్తున్నది, జీరో బిల్స్ వస్తున్నాయి. ఎల్కుర్తి గ్రామంలో జీరో బిల్స్ వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. అందరికి వస్తారు, విన్నారా సార్? అందరికి వస్తారు. అంటే ఉచిత కరెంటు కూడా ఇంటికి అందరికి వస్తారు. మూడవది, 10 ఏళ్ళ నుండి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఊదర కొట్టింది, ఎక్కడ పెద్దగా ఒక ఇల్లు రాలేదు. కానీ ఇవాళ 22,500 కోట్ల రూపాయల ఖర్చుతో 4,50,000 ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాం. మన నియోజకవర్గానికి 3,500 ఇల్లు వచ్చినాయి 175 కోట్ల రూపాయల ఖర్చుతో. ఇవాళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ఏ గ్రామానికైనా వెళ్ళండి, మీరు ఏ తండకైనా వెళ్ళండి, ప్రతి గ్రామంలో ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం జరుగుతున్నది. ప్రతి ఊరికి 5, 10, 15, 20, 25 ఆ గ్రామ జనాభాను పెట్టి 40, 50 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం మనం. ఇవాళ రామన్నగూడెంలో కూడా 6 ఇల్లు కట్టుకుంటున్నారు, ఇక్కడ ఒక 15 ఇల్లు కట్టుకుంటున్నారు. ఆ రకంగా ప్రతి గ్రామంలో కూడా ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. మళ్ళీ 2వ విడత రేపు మే నెలలో ఇందిరమ్మ ఇల్లు రాబోతున్నాయి. ఎలుకుర్తి గ్రామానికి, రామన్నగూడెనికి కలిపి 30 ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నానని చెప్పేసి అన్నింటికంటే ఒక గొప్ప పథకాన్ని ఈ సంవత్సరం ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నది. పేదింట్లో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఆ ఇంటి పెద్ద చనిపోతే, దురదృష్టవశాత్తు చనిపోతే, యాక్సిడెంట్లనో అనారోగ్యం వలనో ఆ ఇంటి పెద్ద చనిపోతే, లేకుంటే ఆ ఇంట్లో ఉన్న పెద్ద తల్లి చనిపోతే, తల్లి చనిపోయినా ఆ బిడ్డలందరూ రోడ్డు పాలవుతున్నారు, ఆ కుటుంబం అంతా ఆగమవుతున్నది, ఆదుకునేవాడు లేడు. అలాంటి తెల్ల రేషన్ కార్డు కలిగిన 1,10,00,000 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి, దురదృష్టవశాత్తు ఆ కుటుంబాలను ఎవరైనా చనిపోతే 15 రోజుల లోపు ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయబోతుంది. ఇందిరా కుటుంబ బీమా పథకం పేరుకొని ఈ సంవత్సరం ఆ పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది. అంటే పేదవాళ్ళ కొరకు ఉద్దేశించిన పథకాలన్నీ కూడా ఒక్కొక్కటే అమలు చేసుకుంటా ముందుకు వెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మహిళలకు పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు కానీ, బ్యాంక్ లింకేజ్తో ఉండిన రుణాలు కానీ, మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్న విషయాన్ని మీ అందరూ దృష్టికి తీసుకొస్తున్నారు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు, ప్రజలు ఆశీర్వదించినప్పుడు పని చేయని వాళ్ళు, కాలయాపన చేసిన వాళ్ళు, తాగి తందనాలు ఆడిన వాళ్ళు, ప్రజలను పట్టించుకునే వాళ్ళు ఇవాళ ప్రభుత్వం మీద, నా మీద నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, విమర్శలు చేస్తూ ఉంటారు. పని చేస్తే ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు. ఇవాళ ఎలుకుర్తి గ్రామంలో చౌరస్తాలో నిలబడి చెప్తా, ఇగో ఈ గ్రామంలో నేను ఈ పని చేసినాను. ఏ గ్రామానికైనా వెళ్ళి చౌరస్తాలో నిలబడి చెప్తా, ఇగో ఈ పని నేను చేసినాను. అంటే అట్లా పని చేస్తే చెప్పుకునే ధైర్యం ఉంటుంది. దొంగలకి ఎక్కడికో వచ్చే అన్నం ఇంకా తాగి తినిపోతే ఏముంటుంది. కాబట్టి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, పని చేయాలి. అన్ని పనులు కాకపోవచ్చు, దేవుడు కూడా సాధ్యం కాదు. మనం అడిగిన అన్ని వరాలు దేవుడు ఇస్తాడా? ఇయ్యడు. 100 వరాలు అడిగితే ఒకటి ఇస్తాడు. కానీ మీరు పని చెప్తే నేను కనీసం 2, 3 అయినా చేస్తాను. ఆ రకంగా పని చేయడమే నా అలవాటు. అన్నిటికంటే మించి 32 సంవత్సరాలు అయింది. ఇక్కడ పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు. 32 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో నేను నిజాయితీగా పనిచేస్తున్నాను. ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకొని ఎరగాను, ఎవరిని మోసం చేసి ఎరగాను. ఉద్యోగం ఇప్పిస్తానో, పదవి ఇస్తానో, పని ఇస్తానని చెప్పో ఏ ఒక్కరి దగ్గర ఈ రోజు వరకు ఒక 10,000 రూపాయలు నేను తీసుకోలేదు. నేను పుట్టింది పేద కుటుంబమే. దోచుకోవాలంటే ఆకాశమే అద్దుగా దోచుకునే అవకాశాలు నాకు వచ్చినాయి. నేను నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన, 14 ఏళ్ళ మంత్రిగా పనిచేసిన, వివిధ శాఖలు చేసిన. దోచుకోవడానికి బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రజలకు నమ్మకంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నీతిగా ఉండాలని చెప్పి పనిచేస్తాను. కానీ నాకు ఒక సంతృప్తి ఉంది. ఈ 32 సంవత్సరాల కాలంలో
నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మా అయ్యవ 2 సర్పంచ్ కాకుండా ఈ 32 సంవత్సరాలుగా రాజకీయాల్లో నిలబడగలుగుతున్నాను అంటే దానికి నా నిజాయితీ కారణం అని చెప్తున్నాను. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు నిజాయితీగా పనిచేయాలి, 10 మందికి ఉపయోగపడాలి. అందరికీ మనం సహాయం చేయకపోవచ్చు, కానీ వీలున్న కాడికి ఎక్కువ మందికి సహాయపడాలి, ఉపయోగపడాలి. ఆ రకంగా మన రాజకీయాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎలుకుర్తి గ్రామ ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఒకటే, గతంలో లాగా గ్రామ అభివృద్ధి కొరకు అందరూ కలిసి రండి. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు, అభివృద్ధి విషయంలో రాజకీయాలు అవసరం లేదు. నేను కూడా 2023లో మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మన ప్రభుత్వం రాలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం రాలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మరి నియోజకవర్గంలో గ్రామాన తిరిగి ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చినాం. ఆ హామీలను నిలబెట్టుకునేది ఎట్లా, ఈ నియోజకవర్గాన్ని బాగు చేసేది ఎట్లా? ఇప్పటికే 20 సంవత్సరాలు ఆ పెద్ద మనుషుల యొక్క పనితీరు వల్ల నష్టపోయినాం. మళ్ళా ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంటే మళ్ళీ నష్టపోతామని అనేక రకాలుగా ఆలోచిస్తున్న క్రమంలో నాతో ఉన్న పరిచయం మేరకు నా పట్ల గౌరవంతో ముఖ్యమంత్రి గారే స్వయంగా అన్న మీరు మాతో కలిసి పనిచేయండి, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాదని రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని చెప్పి, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను కాబట్టి ఈ పనులు చేయగలుగుతున్నాను. ఇవాళ 1400 కోట్ల రూపాయల నిధులు మన నియోజకవర్గానికి వచ్చింది. బ్రహ్మాండంగా అన్ని రోడ్లు ఇవాళ కరుణాపురము, పెద్దపెండ్యాల, నరసింహరావుపల్లి, ఎల్కుర్తి, ధర్మసాగరు, మడిపల్లి, సోమదేవపల్లి, ఈ రోడ్డు ఆ రోజు నేను మంత్రిగా ఉన్నప్పుడు వేసిన రోడ్డు పెద్దలకు తెలుసు. అప్పుడు ఈ రోడ్డు లేదు, ఈ లింక్ లేదు. ఇప్పుడు ఆ రోడ్డు అట్లనే ఉన్నది. ఇప్పుడు దీన్ని మళ్ళా డబుల్ రోడ్డుగా పెట్టాను, త్వరలో ఇది కూడా మంజూరు అవుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారితో ఉన్న పరిచయాన్ని నా సొంతానికి వాడుకోవడం లేదు. నేను ఏదో ఆస్తులు కూడా పెట్టుకోవడానికి వాడుకోవడం లేదు. నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, కడియం శ్రీని మళ్ళీ ఎమ్మెల్యే అయితేనే పని అవుతుందని నమ్మకంతో నన్ను గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతో నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. చాలా మంది చాలా మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళు కూడా అనేక కార్యాలయాలు తిరిగిళ్ళు, గద్దెలు తిరిగిళ్ళు, దర్వాజాలు తిరిగిళ్ళు, సూర్యులు పట్టుకున్నారు, వాళ్ళని రానియలే. చివరికి వచ్చి ఎక్కడో దగ్గర సెటిల్ అయ్యి ఇప్పుడు మన మీద విమర్శలు చేస్తున్నారు. నేను అవన్నీ పట్టించుకోదలుచుకోలేదు. ఎవరు ఎన్ని రకాల విమర్శలు చేసినా నేనేంటో నాకు తెలుసు, నేను ఏ రకంగా పనిచేస్తానో నాకు తెలుసు, మీకు కూడా తెలుసు. కాబట్టి ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని ముఖ్యమంత్రి గారితో ఉన్న చనువును ఉపయోగించుకొని ఎక్కువ నిధులు తీసుకొచ్చి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిన నియోజకవర్గాల సరసర నిలబెట్టాలనేదే నా తపన, నా ఆలోచన, నా సంకల్పం అని చెప్పి మీ అందరూ కూడా సవినీయంగా తెలియజేసుకుంటూ, ఎల్కుర్తి గ్రామ ప్రజలు నా పట్ల కనబరుస్తున్న ప్రేమ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గ్రామాన్ని నేను ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేస్తానని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.